కన్యా రాశి వారి జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది 100కు 1000% మీకు ఉపయోగపడుతుందనమాట. కన్యా రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశి వారికి ఏంటంటే కొంతకాలంగా ఒక వ్యక్తితో పరిచయం అనేది జరుగుతుందనమాట. ఆ వ్యక్తి ఎవరు అన్న విషయం వీరికి తెలుసు. ఎందుకంటే ఈ ఆ వ్యక్తి అనేవారు ముఖ్యంగా ఈ కన్యా రాశి పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ పురుషులు కన్యా రాశి వారు ఎలా ఉంటారంటే, చాలా డేర్‌గా ఉంటారండి. చాలా చక్కగా ఉంటారనమాట. అంటే మాట తీరులో కానివ్వండి, రూపంలో కానివ్వండి, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. టాలెంటు, తెలివి, ధైర్యము, దమ్ము ఇలాంటివన్నీ కూడా ఉంటాయనమాట. కాబట్టి వీరేంటంటే, ఏదన్నా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు వీరికి ఆకర్షితులవ్వటం అనేది అది సహజంగా జరుగుతూ ఉంటుందనమాట. అలాగే అనుకోని ఒక తెలియని వ్యక్తి ఏంటంటే, ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులు ఎవరైతే ఉంటారో, వారికి ఆకర్షితులవ్వటం అనేది జరుగుతుందనమాట. అయితే ఇక వారికి ఆకర్షితులవ్వటం వలన, దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే వీరికి వివాహం కాని వారు కాబట్టి కన్యా రాశిలో పురుషులు ఎవరైతే ఉంటారో వారిలో అంటే ప్రేమించటం అనేది జరుగుతుందనమాట. అబ్బాయిని అమ్మాయిలే ప్రేమించటం అనేది జరుగుతుందనమాట. అలాగా వాళ్ళేంటంటే ఫస్ట్‌లో వాళ్ళెవరో వీరికి తెలీదు. తెలియకపోయినా సరే పరిచయం కాస్త ప్రేమగా మారుతుందనమాట. అంటే కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకొని, ముందు ఒకరికొకరు నచ్చి, అబ్బాయికి ఆ అమ్మాయి ఎంతైతే నచ్చుతుందో, అలాగే ఆ అమ్మాయి కూడా అంతకన్నా ఎక్కువగా ఈ అబ్బాయిని ప్రేమించడం అనేది జరుగుతుందనమాట. అలా ప్రేమించినప్పుడు ఇక మరి ఒకరికి అభిప్రాయాలు ఒకరికి నచ్చటం, ఒకరి మనసులో మాటలు ఒకరు పంచుకోవటము, ఫోను నంబర్స్ తీసుకొని ఒకరితో ఒకరు రోజు మాట్లాడుకోవటము, ఇలాగ ఏంటంటే గత కొంతకాలంగా జరుగుతూ ఉంటుందనమాట. అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియని వ్యక్తి, బయట వ్యక్తి. అంటే ఒక స్నేహితుల్లో పరిచయమైన వారు కాదు, లేకపోతే ఒక బంధువుల్లో పరిచయమైనటువంటి వ్యక్తులు కాదు. ఎవరో బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తుల పరిచయం అనేది జరిగి, ఆ పరిచయం కాస్త ఒక అనుబంధంగా మారి ప్రేమగా మారుతుందనమాట. అలాగా మారి ఇక వారేంటంటే ఒకరిని వదులుకొని ఒకరు ఉండలేని స్థితికి రావటం అనేది జరుగుతుందనమాట. అంటే ఒక్కరోజు వాళ్ళు ఫోన్‌లో మాట్లాడకపోయినా కూడా యువతల వీరికి బాధగా ఉంటుంది, అవతల వారికి బాధగా ఉంటుందనమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఇద్దరు ఎంతగానో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. వివాహం చేసుకుందామన్న ఆలోచనలో కూడా ఉంటూ ఉంటారనమాట. అయితే మరి వివాహం చేసుకునేటటువంటి విషయానికొచ్చేటప్పటికి కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పెద్దవారు దాదాపుగా ఒప్పుకోరు కాబట్టి కొంచెం ఆలోచిస్తారు. మరి చెప్పి చేసుకుందామా? చెప్పకుండా చేసుకుందామా? అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే కొంచెం ఇంట్లో పెద్దవారు గడుసుగా ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడేంటంటే వారికి ఆలోచన విధానం అనేది ఇలా వస్తుందనమాట. అయితే వాళ్ళు గడుసు వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే కనిపెంచినటువంటి తల్లిదండ్రులు ఇవాళ రోజున మీరు ఈ మాత్రం ఉన్నారంటే అదంతా వారి పుణ్యమే అని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి మీరేంటంటే వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా మీ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళ నిర్ణయం మేరకు మీరు వివాహం చేసుకోవటం మీకు చాలా మంచిదనమాట. అలా చేసుకోవటం వలన వారి యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. వారు వెనకమాల బాధ అనేది ఉండదనమాట. ఎందుకంటే పెద్దల్ని బాధ పెట్టటం అనేది అన్ని సందర్భాలలో కరెక్ట్ కాదు. వారి బాధ అనేది ఏంటంటే మనకు శాపంలాగా వెంటపడి ఎంత దూరం వెళ్ళినా కూడా మనకు మనశ్శాంతి అనేది ఉంచదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది మనకు అవసరం అయ్యిద్ది. కాబట్టి మీరు వివాహం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పుకోకపోతే ఒప్పించైనా సరే వాళ్ళ అంగీకారం మేరకు మీరు వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట. అంతేకాకుండా మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి సెలక్షన్‌లో కూడా ఎటువంటి ఎక్కడా కూడా తక్కువనేది ఉండదనమాట. ఆ వ్యక్తి అందంలో కానివ్వండి, గుణంలో కానివ్వండి వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి వ్యక్తులేననమాట. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి అదృష్టం అనేది వస్తుంది. ఆ వ్యక్తి రాకతో మీకు బాగా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో ఒక కొత్త కోణంలో అనేది మీరు చూడగలుగుతారనమాట. ఎందుకంటే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు ఆ సంతోషం అనేది మాటల్లో చెప్పేది కాదు. ఒక నచ్చిన వ్యక్తి ఎక్కడో దూరంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం వారిని ఊహించుకుంటా. అలాంటిది మన ఇంట్లో, మన జీవితంలో ఉన్నప్పుడు ఇక ఆనందానికి అవధులనేవి ఉండవనమాట. కాబట్టి కొత్త ఉత్సాహంతో మీరు పనులు చాలా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు. మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ ఉంటుంది. వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉంటుందనమాట. ఇలా ఆ వ్యక్తి రాకతో మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చనమాట. ఇది మనకి చూసుకున్నట్లయితే కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కాని వారి విషయం గురించి మనం మాట్లాడుకుంటే. అయితే కన్యా రాశిలో ఉన్నటువంటి మరి పురుషులకి వివాహం అయిన వారు కూడా ఉంటారుగా.
మరి ఆ వివాహమైన వారిని కూడా ఇప్పుడు ఇది కొత్త ఏం కాదు కదా, అభిమానాలు పెంచుకుంటూ ఉంటారు. బయటికి పనుల మీద వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు పరిచయాలు అవ్వటము, మాట్లాడుకోవటము. ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలు అవ్వచ్చు, వీరి యొక్క మాటల టాలెంట్ అవ్వచ్చు, వీరు బాగుండే విధానం అవ్వచ్చు. అలాగా ఆడవారు కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉన్నా కూడా వీరికి వివాహమైన వారు కాబట్టి ఈ కన్యా రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా వరకు కూడా లిమిట్స్లో ఉంటారండి. వీరు అంటే చనువిచ్చారులే, వాళ్ళు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసేసి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవ్వరూ కూడా దాన్ని అలుసుగా తీసుకోరనమాట. ఆ విషయాన్ని అంటే అవకాశం ఉంది కదా అని తప్పుగా మాట్లాడదామని అనుకోరు. వీరి కట్టుబాట్లు అనేవి వీరికి ఉంటాయి అన్నమాట. వారు ఎంతగా అంటే మంచిగా మాట్లాడి ఒక పని పరంగా ఒక చేసేటటువంటి పనికి సంబంధించో లేకపోతే ఒక విషయం గురించి వాళ్ళతో మాట్లాడి పక్కకు పంపించేస్తారు. కానీ అంతకు మించి హద్దులు అనేవి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి మగవారు అనేవి వారు హద్దులు దాటరు. ఎందుకంటే గౌరవానికి, పద్ధతికి, పరువుకి ప్రాణం ఇచ్చేటటువంటి మనుషులు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు. ఏదైనా సరే మాకు డబ్బు లేకపోయినా పర్వాలా, మాకు పరువే ముఖ్యం అనుకుని నమ్మేటటువంటి సిద్ధాంతం కలిగిన వాళ్ళు. అలాగే వీరి జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. అంటే జీవిత భాగస్వామిని కూడా ఎక్కడ బాధ పెట్టేటటువంటి ఉద్దేశాలు అనేవి వీరికి ఉండవన్నమాట. కాబట్టి వీరిని చేసుకున్న భాగస్వామి అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిచయాలు అనేవి పెళ్ళిళ్ళైన వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది తెలియక పొరపాట్లు చేసి జీవితాలను చాలా వరకు కూడా నరకం చేసుకుంటూ ఉంటారనమాట. కానీ ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులు మాత్రం అలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ కూడా చేయరనమాట. ఎందుకంటే తప్పు పొరపాటు చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత దాని పర్యావసానం అనేది చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అవన్నీ కూడా వీరు ఊహించగలరు కాబట్టి వీరు అందులో ఆడవాళ్ళను కూడా చాలా గౌరవిస్తారనమాట. వారి యొక్క భాగస్వామిని ఎంత ప్రేమగా చూసుకుంటారో, అంటే వారి భాగస్వామిని తప్ప కలలో కూడా వేరే ఆడవాళ్ళని వేరే రకంగా వాళ్ళు ఊహించుకోరు. తోబుట్టువుల్లాగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాగా ఆడవారికి చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తారు. కాబట్టి వీరిని ఎవరన్నా డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపోవటం తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవారి కన్నా కూడా మగవారే చాలా పద్ధతిగా ఉంటున్నారండి. మనం ఆలోచించినట్లయితే కుటుంబం విషయంలో కానీ, భాగస్వామి విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ మగవారు చాలా కరెక్ట్గా ఉంటున్నారనమాట. ఒక్కొక్కసారి కొంతమంది ఆడవాళ్ళ ఆలోచన అన్న కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుందేమో, కానీ మగవారికి మాత్రం కుటుంబం అంటే పంచ ప్రాణాలు. బయట పడరు కానీ వారి భార్యని ఎంత ప్రేమిస్తారంటే గుండెల్లో పెట్టుకుంటారనమాట. వారి కోసం ఎంత కష్టాన్ని చేయటానికైనా సిద్ధపడుతూ ఉంటారు, కట్టుబాట్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా ఇప్పుడు మగవారిలో కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషుల్ని పొందటం ఆడవారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరికి ఎలాంటి సమస్యలు అవుతాయి కానీ వారు వాటిని స్వీకరించరని చెప్పుకోవచ్చు. అయితే అందరూ ఇలాగే ఉంటారా? మరి కన్యా రాశిలో ఉన్నటువంటి పురుషులందరూ ఇలాగే ఉంటారా అని మనం ఆలోచించుకోవాల్సి వస్తే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. వివాహమైన వారిలో కూడా అంటే కొంతమందికి చిన్న వాళ్ళకు వివాహాలు జరుగుతూ ఉంటాయి. వివాహాలు అవ్వంగానే కొన్ని నెలలకే వేరే వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. వారికి ఏంటంటే తెలియదు అనమాట. తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు, ఏముందని అని చెప్పేసి తర్వాత బాధపడుతూ ఉంటారనమాట. అలాంటి తెలియని వారు కూడా దయచేసి ఆకర్షితులు అవ్వద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని భార్య ఉంది, మీకంటూ ఒక కుటుంబం ఉంది. కాబట్టి తప్పు చేస్తే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. మనం నమ్ముకున్న వాళ్ళని మనం అన్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా అది ఆపేసేసి మీ భార్యను, మీ కుటుంబాన్ని మీరు ప్రేమించండి. ఎందుకంటే నమ్మిన వ్యక్తులను మోసం చేయటం అనేది చాలా తప్పు. అది ఏదో ఒక రూపంలో మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలా తెలియని వారు ఎవరన్నా ఉంటే మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. ఇలా తెలియని వారి కోసమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదా? కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశిస్తున్నారు, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, కానీ మీరు నిగ్రహించుకోగలగాలన్నమాట. ఇది మీరు చేసినప్పుడు మీకు బాగుంటుంది. అర్థమైంది కదా ఏంటి అనేది, ఏ వ్యక్తి ప్రవేశిస్తున్నారు అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కన్యా రాశి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి
వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఈ లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది మారే అవకాశం కూడా, తెలియని వాళ్ళు మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.